ర్యాంప్ సక్సెస్ మీట్ మరో వివాదానికి కారణమైంది. ఇండస్ట్రీ గురించి, అందులో జరిగే లొసుగుల గురించి మాట్లాడడం ఓకే, కానీ హీరోలను కావాలని టార్గెట్ చేసి మాట్లాడడం తప్పని కొంతమంది నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. ర్యాంప్ ఈవెంట్లో బండ్ల ఏమన్నాడు అంటే, ఇండస్ట్రీలో ఒక్క సినిమా హిట్ కొట్టగానే వాట్సాప్ అంటూ మాట్లాడి అర్ధరాత్రి కళ్లద్దాలు పెట్టుకుని కాలు మీద కాలు వేసుకునే ఈ రోజుల్లో హిట్స్ మీద హిట్స్ కొడుతూ కూడా మన ఇంట్లో కుర్రాడిలా ఉన్నాడు కిరణ్ అబ్బవరం అని చెప్పుకొచ్చాడు. అంతేకాదు, చిరిగిన ప్యాంటు వేసుకుని నిక్కరు వేసుకుని వాట్సాప్ అంటే కుదరదు, వాస్తవానికి దగ్గరగా ఉండాలి, ఒక్క హిట్ పడగానే ఆ టాప్ డైరెక్టర్ కావాలి, ఈ టాప్ టెక్నీషియన్ కావాలి అని అడుగుతున్నారంటూ చెప్పుకొచ్చాడు. సడన్ గా బండ్లన్న ఇలా మాట్లాడాడేంటి, అసలు ఆయన టార్గెట్ చేసిన ఆ హీరో ఎవరు అంటే విజయ్ దేవరకొండ అని నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు. చిరిగిన ప్యాంటు వేసుకుని నిక్కరు వేసుకుని వాట్సాప్ అనేది విజయనే అని, విజయ్నే బండ్ల టార్గెట్ చేశారని చెప్పుకొస్తున్నారు. అసలు వీరిద్దరికి ఎక్కడ చెడింది? విజయ్ తండ్రి తనకు మంచి ఫ్రెండ్ అని చెప్పిన బండ్ల సడన్ గా ఇలా మాట్లాడడం వెనుక కారణం ఏంటి అంటే, దానికి పలు కారణాలు చెప్పుకొస్తున్నారు. అందులో ముఖ్యంగా మళ్లీ ఇండస్ట్రీలో నిర్మాతగా ఫుల్ బిజీ అవ్వాలని చూస్తున్న బండ్ల సినిమా ఆఫర్ను వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న విజయ్ కాదన్నాడని ఓ టాక్. ఇక తన రీఎంట్రీ కోసమే ఆ మధ్య బండ్లన్న కోట్లు ఖర్చు పెట్టి మరీ భారీ స్థాయిలో దివాళీ పార్టీ ఇచ్చాడు. హీరోలు, నిర్మాతలు, డైరెక్టర్స్ ను పిలిచి మరీ గ్రాండ్ గా సెలబ్రేట్ చేశాడు. అందులో భాగంగానే విజయ్తో సినిమా అనుకున్న వర్కౌట్ కాకపోవడంతోనే ఇలా టార్గెట్ చేశాడు అనేది కొందరి మాట. అలాగే లిటిల్ హార్ట్స్ సక్సెస్ మీట్లో బండ్ల ఆ సినిమా హీరో మౌళికి కొన్ని ఉచిత సలహాలు ఇచ్చి వెళ్ళాడు. అదే ఈవెంట్లో పాల్గొన్న విజయ్ దేవరకొండ ఆ తర్వాత మాట్లాడుతూ, ఎవడి మాట వినాల్సిన అవసరం లేదు, నువ్వు నీలా ఉండు అని చెప్పుకొచ్చాడు. అంటే ఇండైరెక్ట్ గా బండ్ల గణేష్ చెప్పిన దానిని ఖండించినట్లే అని, అందుకే దానికి కౌంటర్ గా బండ్ల ఈ విధంగా మాట్లాడి ఉండవచ్చు అని అంటున్నారు. అసలు బండ్ల గణేష్, విజయ్ దేవరకొండ మధ్య క్లాష్ కు రీజన్ ఏంటి అనేది తెలియాలంటే వారిద్దరిలో ఎవరో ఒకరు నోరు విప్పాల్సిందే. మరది ఎప్పుడు జరుగుతుందో లెట్స్ వెయిట్ అండ్ సీ.